చైనా పాజిటివ్ స్టోరీస్ కంటిన్యూ అవుతున్నాయి. క్రమంగా కొత్త తెలివితేటలు ప్రారంభమైనాయి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మీడియా అంటే డిజిటల్ మీడియాలో. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జోలికి పోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోతుంది, వాళ్ళ తరపున పనిచేసేటటువంటి జర్నలిస్టులు ఎవరో తెలిసిపోతుంది. కాబట్టి అవి తగ్గించుకుని డిజిటల్ మీడియా మీద పడ్డారు. డిజిటల్ మీడియాలో ప్రాపగాండా చేస్తున్నారు. లేటెస్ట్గా ఏదో చైనా అంట ప్రపంచంలోనే ఫస్ట్ కంట్రీ అయిందంట. ఏంటంటే శాటిలైట్ పవర్ ద్వారా 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పేషెంట్కి సర్జరీ చేశారంట. అదేదో పాతకాలంలో సినిమాల్లో వస్తూ ఉండేది, ఇక్కడి నుంచి ఇంకో దేశంలో ఉన్నటువంటి రాకుమారిని ఇట్లా చేయబెట్టి లాక్కొచ్చేసేసి ఆపరేషన్ చేయడం, కిడ్నాప్ చేయటం, అట్లాంటి దిక్కుమాలిన వార్త. 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అక్కడ డాక్టర్లు అక్కడ పనిచేశారు, ఇక్కడి నుంచి ఫాలోఅప్ చేశారు. శాటిలైట్ లింక్స్తో చేసుకొచ్చేది అది. ఇప్పటికి కూడా మనకు కూడా కావాలంటే లైవ్లో చూపెట్టుకుంటున్న వాళ్ళు బోల్డ్ అంతమంది డాక్టర్లు ఉన్నారు, లైవ్లో క్లాసులే చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఇట్లాంటి వార్తల ద్వారా ఏదో జరిగిపోతుంది, ఏదో అద్భుతం జరిగిపోతుంది చైనాలో, మనకి చేత కాదనేటటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకి, సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకి తెప్పించేటటువంటి ప్రయత్నం ఎందుకో కానీ చాప కింద నీరులో గత కొన్ని రోజుల నుంచి జరుగుతోంది. మరి బీజేపీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్ది.